హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ విద్యుత్ ఛార్జీల పెంపుపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై గత కొన్ని రోజులు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఇక కూటమి ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన లేదన్నారు. ఇక విద్యుత్ ఛార్జీలను పెంచే ప్రసక్తే లేదని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇక యాక్సెస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్తు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేసేందుకే సమయం సరిపోతుందని అన్నారు. ఇక గత ప్రభుత్వం విద్యుత్ శాఖను ఒక ఆదాయ వనరుగా వాడుకుందని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో యాక్సెస్ ఎనర్జీ యూనిట్కు 5.12 రూపాయలకు ఒప్పందం చేసుకుందని, కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని సవరించి 4.60 యూనిట్ విద్యుత్తు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుందన్నారు. ప్రజలపై భారం పడకుండా తక్కువ ధరకే విద్యుత్తును అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇక రెన్యూవబుల్ ఎనర్జీకి రాయలసీమ అనుకూలమని చెప్పారు. ఇక తప్పు చేసిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని, అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టదన్నారు. రాయలసీమలో 2014-19లో రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసి చూపించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదన్నారు. ఇకపై కూడా పెంచకుండా ఉండేందుకు చర్యలు చేపడతామన్నారు.